హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైభవిస్ కిచెన్. టుడేస్ రెసిపీ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ 8 గోంగూర కట్టలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా గోంగూర అంతటిని శుభ్రం చేసుకొని ఒక స్టెయినర్లోకి తీసుకుందాం. గోంగూర పచ్చడి చేసుకోవడానికి ఇక్కడ ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు, తర్వాత ధనియాలు, వెల్లుల్లిపాయలు 1/4 టీ స్పూన్ మెంతులని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని రోస్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి మనం తీసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్స్ ధనియాలు, వీటన్నిటిని దోరగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేశానండి. వీటన్నింటిని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర పచ్చడి 1 మంత్ నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారాక పౌడర్ని చేసుకుందాం. ఇలా మిక్సీలో పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 5 or 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత మనం గోంగూరను ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని వాటర్ లేకుండా నీట్గా తుడిచి ఇలా కడాయిలోకి వేసుకుందాం. తర్వాత ఈ గోంగూర ఆకంతా దగ్గర పడేలాగా కలుపుకుందాం. ఈ ప్రాసెస్లో గోంగూర పచ్చడి 1 మంత్ దాకా నిల్వ ఉంటుందండి. వాటర్ యాడ్ చేయకుండా గోంగూర ఆకు మొత్తం వాటర్ లేకుండా తుడిచి నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఆకంతా దగ్గర పడేదాకా వేయించుకోవాలి. మనకి గోంగూర పచ్చడి ఒక 1 మంత్ అలా నిల్వ ఉండాలంటే వీటికి ఆనియన్స్ యాడ్ చేయకుండా ఉండాలండి. జస్ట్ ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది. మనం ఇందాక చేసిన మిక్సీలో పౌడర్ చేసుకున్నాం కదా, మనం ముందుగా తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ అలా ఈ పొడిని వేసుకోవాలి గోంగూర పచ్చడిలో. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూర పచ్చడి ఉడుకుతుండగా ఒక 4 or 5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత గోంగూర అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా ఉడికిపోయింది కదండి. మనకి గోంగూర లేతగా ఉంటే మిక్సీ వేసుకోక్కర్లేదండి, కానీ కొంచెం ముదురుగా ఉండి ఆకు అలా ఉంటే మిక్సీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న కాడలు కూడా వేసానండి, చాలా టేస్టీగా ఉంటుందని, అందుకని ఒకసారి మిక్సీ వేస్తున్నాను. ఇలా మిక్సీ వేసాక చల్లారాక మిక్సీ వేసుకోవాలండి. ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేస్తే పచ్చడి త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పూర్తిగా కంప్లీట్లీ చల్లారాక మనం మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని తీసుకొని తాలింపు చేసుకుందాం. ఇక్కడ ఎండుమిర్చి, జీలకర్ర, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఒక 15 లేక 20 దాకా మనం వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేశాక స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు చల్లారాక మనం గోంగూర పచ్చడిలోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే గోంగూర పచ్చడి రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.